వీసోర్స్ నుండి ఇది ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుండి మార్కెట్‌లో ఉంది. యెస్ మ్యామ్. అండ్ లీడింగ్‌గా ఉంది. ఎన్నో వేల మంది స్టూడెంట్స్‌ని మీరు మాస్టర్స్ గురించి, ఇతర స్టడీస్ గురించి బయటికి పంపించారు. ఫైనాన్షియల్స్ దగ్గరికొస్తే చాలామంది అఫోర్డ్ చేయలేరు. స్టిల్ నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి. అంటే మీరు అది ప్రాపర్‌గా సెలెక్ట్ చేయగలరా అలాగా? నాకు ఎడ్యుకేషన్ లోన్ రాదు అనుకోని అక్కడికే డ్రాప్ అవుతున్నారు. హ్మ్. కానీ మన వీసోర్స్ సంస్థ తరఫు నుంచి ఏందంటే, మనము డైరెక్ట్‌గా 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్‌బీఎఫ్‌సిస్ తోటి ఇంక్లూడింగ్ ఫారెన్ బ్యాంక్స్‌తోని కూడా మనం టై అప్ అయ్యాం. హుహు. వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా వీసోర్స్ తరఫు నుంచి తీసుకుంటాం మేడం. సరే ఇన్ని మంచి ఫెసిలిటీస్ నేను చదువుకో చాలు మిగతాదంతా మేము ప్రొవైడ్ చేస్తాం వాస్ అన్నట్టుంది. హ్మ్. సరే ఇప్పుడు నేను డిగ్రీది ఆప్ట్ చేసుకున్నాను. ఇంజినీరింగ్ కాదు. ఇప్పుడు నేను మాస్టర్స్‌కి ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్. సో, వాళ్ళ క్రైటీరియా ఏంటి? అక్కడికెళ్ళడానికి ఏమేం కావాలి? మేడం ఇప్పుడు డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ అయినా ఆర్ ఇట్ మే బి బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అయినా కూడా దే ఆర్ హ్యావింగ్ ద ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. నార్మల్‌గా పేరెంట్స్ మంత్లీ ఎంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంటారండి? మంత్లీ మనకి ఇప్పుడు వచ్చేసి అమీర్పేట, దిల్సుఖ్ నగర్, హ్మ్. జేఎన్టీయు, ఆంధ్ర, విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇదంతా చూసుకుంటే మేడం మంత్లీ అరౌండ్ 1500 to 2000 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దే విల్ బి రీచింగ్ అవుట్. నమస్తే వ్యాస్. పూర్వం బయట దేశాలకెళ్ళి అంటే అబ్రాడ్‌లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. తర్వాత మనకు చాలా ఈజీ అయిపోయాయి. ఎందుకంటే మనకి హెల్ప్ చేసే కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. అండ్ మార్కెట్‌లో మేజర్‌గా లీడింగ్‌లో ఉన్న కన్సల్టెన్సీ వీసోర్స్. వీసోర్స్ నుండి మార్కెటింగ్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో, వీసోర్స్ నుండి ఇది ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుండి మార్కెట్‌లో ఉంది. ఎస్ మ్యామ్. అండ్ లీడింగ్‌గా ఉంది. ఎన్నో వేల మంది స్టూడెంట్స్‌ని మీరు మాస్టర్స్ గురించి, ఇతర స్టడీస్ గురించి బయటికి పంపించారు. రైట్ నౌ ఇండియా నుండి బయటికెళ్ళే స్టూడెంట్స్ మాస్టర్స్ ఆప్ట్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ ఉందంటారు? కంపారిటివ్‌లీ అంటే ఇప్పుడు చాలా వరకు వినిపిస్తున్నాయి. మాస్టర్స్‌కెళ్ళినా ఆ తర్వాత జాబ్స్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటాయో లేదో. మీ 19 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఈ ఇయర్ ఎలా ఉంది అసలు బయట స్టూడెంట్స్? ఫస్ట్ థింగ్ మన స్టూడెంట్స్ ఎవరైనా కూడాను మాస్టర్స్‌కి అబ్రాడ్‌కి వెళ్ళి చదువుకుందామని చెప్పి అనుకున్నప్పుడు దే షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ స్టడీస్. హ్మ్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే చాలామంది యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ మీరు ఏ కంట్రీస్‌కి వెళ్ళినా కూడాను ఆ కంట్రీస్‌కి వెళ్ళి దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ పార్ట్ టైమ్ రాదర్ దాన్ ద స్టడీస్. హుహు. మన వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే దానికంటే మెజారిటీ వాళ్ళు చదువుకున్న కోర్స్ మీద పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ కోర్స్ వర్క్ పర్మిట్ టైంలో అంటే వీళ్ళకు 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకునేటప్పుడు బాగా ఆ అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఇంటర్న్‌షిప్ ఎక్స్పీరియన్స్ ఉందో అది 100% స్టూడెంట్‌కి ఉపయోగపడుతుంది. సో, అందు గురించి అని చెప్పి మెజారిటీ స్టూడెంట్స్ కరెక్ట్‌గా చదువుకుంటే స్టూడెంట్‌కి ఎక్కడ కూడా ఏ టైంలో కూడా ఇబ్బంది ఉండదు మేడం. ఓకే. సరే ఇప్పుడు నేను డిగ్రీది ఆప్ట్ చేసుకున్నాను. ఇంజినీరింగ్ కాదు. ఇప్పుడు నేను మాస్టర్స్‌కి ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్. సో, వాళ్ళ క్రైటీరియా ఏంటి? అక్కడికెళ్ళడానికి ఏమేం కావాలి? మనీ ఎంత అవుతది? ఒక్కసారి దాని డీటెయిల్స్ చెప్తారా? ఓకే. మేడం ఇప్పుడు డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ అయినా ఆర్ ఇట్ మే బి బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అయినా కూడా హ్మ్. దే ఆర్ హ్యావింగ్ ద ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. హ్మ్. ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క పర్సన్‌కి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఉన్నాయి. బీబీఏ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. బీబీఏ చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఎంబీఏ ఇన్ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ లైక్ మార్కెటింగ్ దాంట్లో చేయొచ్చు, ఫినాన్స్ దాంట్లో చేయొచ్చు, అకౌంటింగ్ దాంట్లో చేసుకోవచ్చు బీబీఏ చదువుకున్న స్టూడెంట్స్‌కి. హ్మ్. అలా డిగ్రీ చదువుకున్న వాళ్ళకైనా, బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్‌కైనా ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఇబ్బందులు అనేటివి ఉండవు. హ్మ్. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంబీఏకి ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌కి వెళ్ళొచ్చు. కానీ బీటెక్ చదువుకున్న వాళ్ళు లైక్ నథింగ్ బట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు మేడం. దే కెన్ గో ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌కి వెళ్ళొచ్చు. డేటా సైన్స్‌కి వెళ్ళొచ్చు. లేదంటే మన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కి వెళ్ళొచ్చు. సీఐఎస్‌కి ఇలా వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెన్ కమింగ్ టు మెకానికల్ వాళ్ళకి చదువుకోవడానికి వాళ్ళకొచ్చేసి రోబోటిక్ ఇంజినీరింగ్ ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఇలా చాలా కోర్సెస్ మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి.
అండ్ వెన్ కమింగ్ టు సివిల్ వాళ్ళకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సివిల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్. అండ్ ఈసీ చదువుకున్న వాళ్ళకు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద, విఎల్ఎస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వెళ్ళొచ్చు. అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మీద వెళ్ళొచ్చు. అండ్ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వాళ్ళకు కూడాను క్రాప్ సైన్స్, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎకనామిక్స్, ఇలా చాలా కోర్సెస్లో మాస్టర్స్ చదువుకోవడానికి ఆపర్చునిటీ బీటెక్ వాళ్ళకి అది అదే విధంగా ఉంది. డిగ్రీ, బీటెక్, దానితో పాటు బీ ఫార్మసీ, అగ్రికల్చర్ ఈ కోర్సెస్ వాళ్ళకు కూడాను మాస్టర్స్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆప్షన్స్ ఉన్నాయి మేడం. సరే, ఇప్పుడు మాస్టర్స్ చదువుకోవడం ఒకటే, మాస్టర్కి వెళ్దాం అనుకోవడం ఓకే, కానీ ఫైనాన్షియల్స్ దగ్గరికి వస్తే చాలామంది అఫోర్డ్ చేయలేరు. బట్ కొంతవరకు నా దగ్గర అమౌంట్ ఉంది, ఈ అమౌంట్ తోటి ఏ కంట్రీలో నేను ఎంఎస్ చేయగలను, మాస్టర్స్ చేయగలను, అండ్ నాకు అంత అంటే ఈ అమౌంట్తో వెళ్తున్నాను కాబట్టి, బట్ స్టిల్ నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ కావాలి అంటే మీరు అది ప్రాపర్గా సెలెక్ట్ చేయగలరా? అలాగా ఒకసారి అటువైపు అలాంటి సినారియోలో రీసోర్స్ నుండి ఎలాంటి సపోర్ట్ ఉంటుందో చెప్పరా? ఇప్పుడు బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి స్టూడెంట్స్ ఏంటంటే మాస్టర్స్ చదువుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉండిద్ది మేడం. ప్రతి స్టూడెంట్కి అరౌండ్ 60-70% ఆఫ్ ద స్టూడెంట్స్ దే విల్ ప్లాన్ ఫర్ మాస్టర్స్. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఫైనాన్షియల్స్. యూకే వచ్చేసి 2 years కోర్సు కలిపి మనకు 15 lakhsలోనే క్లోజ్ అయిపోయే విధంగా యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ ఇవి కూడా మనం బేర్ చేయలేం. వాళ్ళకి ఏంటంటే మనము ఎడ్యుకేషన్ లోన్ని తీసుకోవడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ లోన్ అంటే దేని గురించి అంటే స్టూడెంట్స్కి ఇట్ మే బి చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అనుకునేసరికి మళ్ళీ ప్రాపర్టీ అష్యూరెన్సెస్ పెట్టాల్సి ఉంటుంది వీళ్ళకు. చాలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. 10 బ్యాంకులు తిరిగినా కూడా లోన్లు ఇవ్వరు. మనం అనవసరంగా ఇబ్బందులు పడతామని చెప్పి చాలామంది ఏంటంటే ప్లానింగ్ ఉన్నా కూడాను నాకు ఎడ్యుకేషన్ లోన్ రాదు అనుకొని అక్కడికే డ్రాప్ అవుతున్నారు. కానీ మన రీసోర్స్ సంస్థ తరఫు నుంచి ఏంటంటే మనము డైరెక్ట్గా 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ తోటి ఇంక్లూడింగ్ ఫారెన్ బ్యాంక్స్తో కూడా మనం టైఅప్ అయినాం. దీనివల్ల ఏం జరిగిద్ది అంటే స్టూడెంట్కి వీళ్ళకు ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా మనము ఎడ్యుకేషన్ లోన్ అనేది పూర్తి చదువు మొత్తానికి అంటే ఎడ్యుకేషన్ ఫీజు ఇట్ మే బి 20 lakhs అయితే టోటల్ ఎడ్యుకేషన్ ఫీజు 20 lakhs కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. దానితో పాటు ఆ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చులకు కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఇంక్లూడింగ్ ట్రావెల్ అసిస్టెంట్షిప్ కూడా మన దగ్గర నుంచి అందుబాటులో ఉంటుంది ఎడ్యుకేషన్ లోన్ ద్వారా. అంటే ఫ్లైట్ టికెట్కి కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అండ్ దానితో పాటు ఇట్ మే బి పర్సనల్ ఎక్స్పెన్సెస్, స్టూడెంట్ వెళ్ళే ముందు పర్సనల్ ఎక్స్పెన్సెస్కైనా, వీసా ఖర్చులకైనా, లేదంటే ల్యాప్టాప్, బుక్స్ ఇవన్నీ కొనుక్కోవడానికి కూడాను టోటల్ ఎడ్యుకేషన్లోను మన రీసోర్స్ తరఫు నుంచి మనం టైఅప్ అయిన బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ లేకుండా ఎడ్యుకేషన్ లోను ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ తరఫు నుంచి తీసుకుంటాం మేడం. ఇట్స్ అమేజింగ్. అసలు చాలా రిలీఫ్ కదా. అసలు వాస్తవం మామూలుగా ఎడ్యుకేషన్ వరకే ఇస్తారు, తర్వాత టికెట్స్ కానీ, ఖర్చులు కానీ, ఇంకా ఏదైనా వాటికి మేమే పెట్టుకోవాలి అనుకుంటారు. వాళ్ళందరికీ చాలా రిలీఫ్. సో ఈ లెక్కన మీరు ఎడ్యుకేషన్ ఎంఎస్ కానీ మాస్టర్స్ కానీ అబ్రాడ్లో చేయాలనుకుంటే మీరు ఇది బాగా నోట్ చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. మిగతా అన్నిటికి కూడా బ్యాంక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాయి. మనకు ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు స్టూడెంట్ మనం 25 నేషనలైజ్డ్ బ్యాంక్స్ పెడుతూ మనం టైఅప్ అయినాము, ఎన్బిఎఫ్సిస్ తోటి, ఫారెన్ బ్యాంక్స్తో కూడా టైఅప్ అయినాం. వీళ్ళు ఎక్కడ ఏ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన రీసోర్స్ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ, ప్రతి ఒక్క పేరెంట్కి కానీ మనం ఏదో టైఅప్ అయిన బ్యాంక్స్ ఉంటామో ఆ బ్యాంకుల యొక్క ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను మన ఆఫీస్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో అందుబాటులో ఉంటారు. ప్రతి ఆఫీస్లో డైరెక్ట్గా బ్యాంక్ వాళ్ళని ఫేస్ టు ఫేస్ కలవడానికి అవకాశాలు మనము రీసోర్స్ తరఫు నుంచి ప్రతి ఒక్క పేరెంట్కి అందిస్తున్నాము విత్ వెరీ లో ఇంట్రెస్ట్ రేట్. ఇది డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్ సిబిల్ బట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫ్లోటింగ్లో ఉంటుంది, మారిద్ది. అండ్ ఈ ఈఎంఐ ఎలా కట్టుకోవాలి? ఇప్పుడు స్టూడెంట్కి డబ్బులు కట్టిన వెంటనే ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు డిస్బర్స్ చేశారు అమౌంట్, ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది, యూనివర్సిటీకి ఫీజు డిస్బర్స్మెంట్ అయిపోయింది బ్యాంకుల తరఫు నుంచి. ఈ అమౌంట్ నేను ఎప్పుడు కట్టుకోవాలని చెప్పానంటే ఎగ్జాక్ట్గా స్టూడెంట్ ఇప్పుడు ఈ సంవత్సరం మాస్టర్స్ 2025 లెటర్స్ అస్యూమ్ 2025లో స్టూడెంట్ మాస్టర్స్లో జాయిన్ అయ్యాడు, ఎడ్యుకేషన్ లోన్ అప్రూవల్ అయింది, శాంక్షన్ అయింది, డిస్బర్స్మెంట్ అయిపోయింది. ఇతను 2 years మాస్టర్స్ చదువుకునే టైము 2 years, కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years. దీని తర్వాత ప్రతి బ్యాంక్ 1 year గ్రేస్ పీరియడ్ అని చెప్పిస్తారు. అంటే 2 years కోర్స్ అయిపోయిన తర్వాత 1 year రిలీవింగ్ పీరియడ్ ఆర్ గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు మనము. అంటే 3 years టైం ఉంటుంది. 4th year ఫస్ట్ మంత్ నుంచి ఈఎంఐ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా మన రీసోర్స్ తరఫు నుంచే
మనం హెల్ప్ఫుల్గా ఉంటాం మేడం స్టూడెంట్స్కి. ఓకే. సో, కన్సల్టెన్సీ అనంగానే చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్‌కి ఉండే పెద్ద భయం ఏంటి అంటే ఫస్ట్ అడుగులు పెట్టిన వెంటనే వీళ్ళు నా దగ్గర ఎంత తీసేసుకుంటారు. నన్నెంత అడుగుతారు డబ్బులు అని అంటే. ఫస్టే నాకు తెలిసి స్టూడెంట్స్ మీకు లోపలికి ఎంటర్ అయిన వెంటనే నేనెంత కట్టాలి సార్ ఫస్ట్ మీకని అడుగుతారు కదా! ఒకసారి దాని గురించి చెప్పండి. మేడం ఒకటి ఇప్పుడు స్టూడెంట్స్ అబ్రాడ్‌లో మాస్టర్స్ చదువుకుందాం అని చెప్పి మన ఆఫీస్‌కి ఎవరొచ్చినా కూడాను ఇప్పుడు యూకేకి వెళ్దాం అనుకునే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకు ఏ యూనివర్సిటీ అప్లికేషన్ పెట్టినా ఏ ప్రాసెస్ చేసినా కూడా విత్ జీరో కాస్ట్. ఒక్క పైసా కూడా మనం ఛార్జ్ చేయం. చాలామంది పేరెంట్స్ అవును నువ్వు ఛార్జ్ చేయకుండా మరి మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు? మీకు ఎలా అవుద్ది ఇదంతా బిజినెస్ అని చెప్పానంటే ఆబ్వియస్‌గా యూనివర్సిటీస్ నుంచి మాకు కమిషన్స్ వస్తాయి. ఆ కమిషన్స్ మాకు ఎప్పుడు అంటే స్టూడెంట్ వెళ్ళిన 6 months తర్వాత యూనివర్సిటీ వాళ్ళు మాకు కమిషన్ రిలీజ్ చేస్తారు. ఆ కమిషన్ మీద మేము డిపెండెంట్ తప్పించి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ ఆఫ్ ద స్టూడెంట్ మనీ ప్రాసెసింగ్ ఫీజెస్ ఆ టైప్లో మనము ఎటువంటి ఇది ఛార్జ్ చేయమండి యూకే కంట్రీకి అయితే మనము. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కసారి స్టూడెంట్ మన రీసోర్స్ ఆఫీస్కి విజిట్ అయ్యారంటే ఒకటే ప్లేస్లో వన్ స్టాప్ సొల్యూషన్ అని చెప్పి అనుకొని వచ్చారంటే ప్రతి ఒక్కటి A to Z ప్రాసెస్ మన ఆఫీస్లోనే కంప్లీట్ అవుద్ది మేడం. అమేజింగ్. అసలు నేను చదువుకునే టైంలో నేను బీటెక్ చేసే టైంలో ఇన్ని ఫెసిలిటీస్ లేవు అసలు. అసలు ఏది కావాలన్నా తడుక్కునే వాళ్ళని ఎవరో ఒకరు హెల్ప్ కావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. నువ్వు చదువుకో చాలు మిగతాదంతా మేము ప్రొవైడ్ చేస్తాం అన్నట్టుంది బ్యాంకులన్నీ కూడా. సో మీరందరూ దీన్ని బెస్ట్గా యూస్ చేసుకోవాలి. అంటే ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది అసలు ఇలా ఇంత ప్రొవైడ్ చేస్తాయి బ్యాంకులు, రీసోర్స్ అనేది ఒకటి ఉంది మనల్ని గైడ్ చేయడానికి అని తెలియక చాలామంది మాస్టర్స్కి ఏం వెళ్తామని అది మనకు అందనిది అనుకొని ఆగిపోతున్నారు. మీరు చెప్పారు, నాగేంద్ర గారు చెప్పారు, అండ్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉన్నారు. మీరు ఫస్ట్ రండి మేము మీకు గైడ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ జనాలు యూస్ చేసుకుంటే, స్టూడెంట్స్ యూస్ చేసుకుంటే. నార్మల్లీ పేరెంట్స్ మంత్లీ ఎంతమంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంటారండి? మంత్లీ మనకి ఇప్పుడు వచ్చేసి అమీర్పేట్, దిల్సుఖ్ నగర్, JNTU, ఆంధ్ర, విజయవాడ, తిరుపతి, వైజాగ్ ఇదంతా చూసుకుంటే మేడం మంత్లీ అరౌండ్ 1500 to 2000 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ దే విల్ బి రీచింగ్ అవుట్. ఓకే, అమేజింగ్. ఇప్పుడు ఇమీడియట్ ఎప్పుడున్నాయండి జాయినింగ్స్? అదే ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన దగ్గర ఇండియాలో చూసుకుంటే 1 intake ఉండిద్ది మేడం. మనం జూన్లో జూలైలో ఎగ్జామ్స్ అయిపోయాక జాయిన్ అవడానికి ఉండిద్ది. వెన్ కమింగ్ టు మాస్టర్స్ అబ్రాడ్లో చూసుకుంటే 3 intakes ఉంటాయి. 3 intakesలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఇయర్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఇంటేక్, జనవరి ఇంటేక్ని మనం స్ప్రింగ్ ఇంటేక్ అంటాం. అండ్ ఏప్రిల్ మే ఇంటేక్ని వచ్చేసి సమ్మర్ ఇంటేక్ అంటాం. అండ్ వెన్ కమింగ్ టు ఆగస్ట్ సెప్టెంబర్ని వచ్చేసి ఏంటంటే ఫాల్ ఇంటేక్. ఇలా 3 types ఆఫ్ ఇంటేక్స్ ఉన్నాయి. స్కాలర్షిప్స్ విషయం సార్ ఏ కంట్రీస్లో ఎలా ఉంటాయి, ఎంతవరకు వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు? మేడం ఇప్పుడు స్కాలర్షిప్స్ కంటే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు ఫాల్ ఇంటేక్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఇంటేక్స్లో చూసుకుంటే ఫాల్ ఇంటేక్కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్ దే నీడ్ టు అప్రోచ్ 6 to 8 months బిఫోర్. సో అప్పుడు మనం అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు ఎర్లీ అప్రోచ్ అయితే మా దగ్గరికి స్టూడెంట్ ప్రొఫైల్ కూడా పర్ఫెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకొని అతనికి ఏ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్తో అతను మ్యాచ్ అవుతున్నారు వాళ్ళ స్పెసిఫికేషన్ యూనివర్సిటీస్ చెక్ చేస్తాము. దానితో పాటు అతని ప్రొఫైల్ మ్యాచ్ అవుతున్న యూనివర్సిటీస్ని కూడా వెరిఫై చేసి వాళ్ళకి అరౌండ్ ఒక 20 to 25 యూనివర్సిటీస్ మనం షార్ట్ లిస్ట్ చేసి ఇస్తాం. వెన్ కమింగ్ టు UK యూనివర్సిటీస్కి అయితే అప్ టు 6 lakhs వరకు స్కాలర్షిప్ ఉంటుంది. ఇది కాకుండా ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్కి పెట్టుకుంటే మనము డైరెక్ట్గా ఒక 6 to 7 lakhs వరకు స్కాలర్షిప్ కూడా చూడొచ్చు. యూనివర్సిటీ క్యాంపస్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి, మెరిట్ స్కాలర్షిప్స్ అని ఉంటాయి, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని చెప్పి, తర్వాత ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా కొన్ని ఉంటాయి. యూనివర్సిటీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు వాటిని వెళ్ళిన తర్వాత. కానీ ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి స్టూడెంట్కి వీళ్ళకు బడ్జెట్ అలొకేషన్ చేస్తుంటుంది యూనివర్సిటీ వాళ్ళ ముందే. ఒక 15% ఆఫ్ ద స్టూడెంట్స్కి నేను ఇంత స్కాలర్షిప్ ఇవ్వాలి, ఒక 30% స్టూడెంట్స్కి ఇంత స్కాలర్షిప్. అంటే ఇప్పుడు అప్రోచ్ అయిన వాడికి కనీసం మనం ఏంటంటే మన తరఫు నుంచి అప్ టు 10 lakhs వరకు స్కాలర్షిప్ అనేది అప్లికేషన్ పెట్టి ఉంచుతాము. మాకు వచ్చే కమిషన్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది రాదు. అయినా ఓకే మన తరఫు నుంచి మ్యాక్సిమం ఎన్ని టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్కి అప్లై చేయగలుగుతామో వాటన్నిటికి కూడా స్టూడెంట్కి స్కాలర్షిప్స్కి అప్లై చేసే ఇస్తాము. అండ్ ఎర్లీగా అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళకు ప్రాసెస్ కూడా స్మూత్గా అయిపోయింది. ఎడ్యుకేషన్ లోన్కైనా, అప్లికేషన్ పెట్టేటప్పుడైనా, లేదంటే స్కాలర్షిప్స్ టైంలోనైనా, వీసా ప్రాసెసింగ్ టైంలో కూడా. అంటే మనము స్టూడెంట్స్కి ఎన్ని విధాలుగా అవకాశాలు మన తరఫు నుంచి ఉండిద్దో అన్ని విధాలుగా ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మా ఎక్స్పర్ట్ పర్సన్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అండ్ మన దగ్గర కూడా కౌన్సిలర్స్ అప్ టు 5 years ఎక్స్పీరియన్స్ కౌన్సిలర్స్ ఉన్నారు. మీరు ఇంతకు ముందు చూసారు కదా, ఎక్స్పర్ట్ 5 years ఎబో ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అయినా స్టూడెంట్ ఒక్కసారి వచ్చారంటే మేము చెప్పేదాన్ని బట్టి వాళ్ళకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ప్రతి యూనివర్సిటీ మీద గ్రిప్ ఉంటుంది, ప్రతి కంట్రీ మీద గ్రిప్ ఉంటుంది. మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఆఫీసెస్ని అప్రోచ్ అవుతే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద మీరు
మళ్ళీ ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోవాలి. స్టూడెంట్స్ కూడా ఇది ఎంతవరకు మనకు సూటబుల్గా ఉన్న స్టేట్, ఎంతవరకు మనకి యూనివర్సిటీ మ్యాచ్ అవుతుందని చెప్పి మీరు కూడా చెక్ చేసుకొని అందులో మీరు యూనివర్సిటీస్ చూస్ చేసుకుంటే వాటికి అప్లికేషన్ పెడతాము. టిల్ వీసా వరకు మన ప్రాసెసింగ్ ఉండిద్ది. దానితో పాటు ఫ్లైట్ టికెట్ కూడా వెరీ రీజనబుల్ రేట్లో ఆన్లైన్ కంటే తక్కువగా మన ఆఫీస్లో ఫ్లైట్ టికెట్ సర్వీసింగ్ కూడా ఉంది. ఎయిర్లైన్స్ సర్వీసెస్ కూడా మనం చేస్తాం మేడం. సో స్టూడెంట్ ఒక్కసారి ఆఫీస్కి విజిట్ అయితే వన్ స్టాప్ సొల్యూషన్ A to Z ప్రాసెస్ అంతా కూడా వీసోస్ తరఫు నుంచి చేస్తాం. స్టూడెంట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ త్రూ వెళ్ళొచ్చు, అది దట్ ఈస్ ఎ డిఫరెంట్ టాపిక్. మనం తెలియకుండా చాలా మంది 90% స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకు అయితే వీసోర్స్ మేము అప్లికేషన్ పెట్టేటప్పుడే మా బ్రదర్ సిస్టర్స్కి అప్లికేషన్ పెట్టేటప్పుడు మా ఆలోచన ఏ విధంగా ఉంటుంది, మేము ఏ విధంగా ఆలోచన చేస్తామో ఆ టైప్ ఆఫ్ ఆలోచన చేసిన తర్వాతనే మేము అప్లికేషన్స్ చేస్తాము. మనం అన్ని విధాలు చెక్ చేసుకొని మంచి యూనివర్సిటీస్, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ మనం ప్రొవైడ్ చేస్తాము. ఎడ్యుకేషన్ లోన్ కూడా స్మూత్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాం కాబట్టి ఇట్ అల్టిమేట్లీ స్టూడెంట్ విల్ బి బెనిఫిటెడ్ మేడం. ఒక్కటే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే 4-2లో ఉన్న బ్యాచ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటుంది, అది ఇచ్చేస్తారు. ఇది కాలేజ్ వాళ్ళే ఇస్తారు. కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్, ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకోకపోతే పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. ఎలాగో మనం వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం మాస్టర్స్ అబ్రాడ్కి, టైం వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటా ఉంటే మీకు మినిమమ్ ఒక 2 to 3 lakhs వరకు డిఫరెన్స్ నార్మల్ డేస్కి ఇప్పటికి 100% కనిపిస్తుంది. సేవ్ చేసుకోవచ్చు. సో బెటర్ అప్రోచ్ అవర్ వీసోర్స్ ఆఫీసెస్. మీరు వచ్చి కలిసారనుకోండి, మన ఆఫీసెస్ వచ్చేసి దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, అమీర్పేట్. ఇక్కడ మన హైదరాబాద్లో వచ్చేసి దిల్సుఖ్ నగర్, JNTU, కూకట్పల్లి, అమీర్పేట్ ఆఫీసెస్ మేడం. వెన్ కమింగ్ టు ఆంధ్ర వచ్చేసి విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్. ఓకే. సో అక్కడ వాళ్ళు, ఆ ఊర్లలో వాళ్ళు అక్కడైనా అప్రోచ్ అవ్వచ్చు. లేకపోతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మీకు మేజర్ ప్లేసెస్ కూకట్పల్లి, అమీర్పేట్ అండ్ దిల్సుఖ్ నగరే. ఈ 3 మేజర్ ప్లేసెస్లో వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉన్నారు. మీరు ఈజీ అప్రోచబుల్, ఈజీ యాక్సెస్ కూడా, మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటాయి 3 బ్రాంచెస్ కూడా. సో మీరు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. వన్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే వీళ్ళ అన్ని ఆఫీసెస్ చాలా బాగుంటాయి, చాలా ప్రశాంతంగా ఉంటాయి. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఆఫీసెస్కి వెళ్ళాను. ఆ ఆఫీసెస్ చూడండి, ఫస్ట్ వెళ్ళి యూ ఫీల్ హోమ్లీ అనమాట. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమో ఇది అడిగితే ఏమన్నా అనుకుంటారేమో అని చాలామంది స్టూడెంట్స్ మొహమాట పడుతున్నారు. అలాంటిది ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎంత చిన్న డౌట్ అయినా మీరు అడగచ్చు. వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్రతి బ్రాంచ్లో 200+ ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి చిన్న డౌట్ కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు. మీరు అసలు మొహమాట పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.